ఫెయిల్యూర్స్‌ని తేలిగ్గా తీసుకోడు. సక్సెస్‌ని గ్రాంటెడ్‌గా తీసుకోడు. ఈ 2 లక్షణాలు శేష్‌ని ఎప్పుడు సక్సెస్ ట్రాక్ మీద ఉంచుతాయి. సో, 'డెకాయిట్'తో కొత్త పర్సెప్షన్ ఓపెన్ చేయబోతున్నాడు. కొంచెం మాస్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. పుషప్స్ కొడుతున్నాడు. ఏదో మాస్‌కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. 'సీతతో' చాలా అమాయకంగా కనిపించిన మృణాల్ ఈసారి చేజిల్ చేస్తుంది, యాక్షన్ చేస్తుంది. సో, ఈ అన్‌యూజువల్ లవ్ స్టోరీ ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతుందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ కుమార్ గారు. హాయ్ హాయ్ హాయ్. ఇట్స్ అంతేనా సార్? యా ఇట్స్ మాకు అర్థమైన శేష్ అంతే. అంటే మీకు అర్థమైన శేషే కొత్త ప్రయోగం చేస్తాం. అంతేనా? సో, ఒక కథ అనుకున్నప్పటి నుంచి ఆ కథని సినిమాగా కన్వర్ట్ చేసే వరకు మీకు బ్రెయిన్‌లో ఒక యుద్ధం జరుగుతుంది. మాకు అబ్బూరి గారు కొంత చెప్పారు. నాతో నాకే పోరాటం. సో, 'డెకాయిట్' ఎలా క్రాక్ చేశారు? నేను షనీర్లో మన క్లింట్ ఈస్ట్వుడ్ ఫిలిమ్స్కి బాగా ఫ్యాన్స్ అండి. సో ఆ కౌబాయ్ ఫిలిమ్స్ అవి బాగా ఇష్టం. సో అలాంటి అట్మాస్ఫియర్లో ఒక లవ్ స్టోరీ చెప్పాలని ఒక చాలా ఫీలింగ్ ఉంది. సో మన లవ్ స్టోరీ ఎలా ఉండొచ్చు, వి వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఒక 10 ఏళ్ళు 13 ఏళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీ. ఇద్దరు విడిపోయి ఉంటాయి. ఒక అమ్మాయి ఒక హీరో పర్సెప్షన్లో అమ్మాయి మోసం చేసేసి ఉంటాయి. 13 years తర్వాత జైలు నుంచి తప్పించుకున్నాడు ఎలా ఉంటాడు, వాడు ఏ ఫీలింగ్లో ఉంటాడు, ఆ రేజ్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని క్యాప్చర్ చేయాలనుకున్నాం. కానీ చుట్టూ దొంగతనాలు, పోలీసులు ఇవన్నీ పెట్టాం. సో వీళ్ళిద్దరూ చుట్టూరు ఒక తుఫాన్, అది డెకాయిట్. సో, సరస్వతి క్యారెక్టర్ ఎంత ఎగ్జైట్ చేస్తుంది మృణాల్? I really enjoyed the narration, and I hope that the audience enjoy it as much as I enjoyed the narration of the movie. And apart from rage, revenge, love, romance, there are many more emotions which you will see when the film releases.